కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథామ్మానికి నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ హత్య. రచయిత శ్రీ అంపశయ్య నవీన్. మనసు పాటలు రాయడానికి ఆచార్య ఆత్రేయ పెట్టింది పేరైనట్టు మానసిక విశ్లేషణకు సంబంధించిన కథలు రాయడంలో శ్రీ అంపశయ్య నవీన్కి అంత పేరు ఉన్నది. సమాజంలో అందరూ ఒకేలాగా ఉండరు. దుర్మార్గులను పక్కన పెడితే మంచివాళ్లలో కూడా కొందరు అసమర్థులు, మరికొందరు మానసికమైన బలహీనతలు కలవాళ్ళు ఉంటారు. వారి మీద ఒత్తిడిని పెంచకుండా వాళ్ళని ఒక కంట కనిపెట్టి ఉండాలి. లేకపోతే వాళ్ళు ఎలాంటి ప్రమాదాలకైనా కారకులవుతారు. ఇలాంటి సున్నితమైన అంశాన్ని చక్కని సూచనతో అందించిన మనోవైజ్ఞానిక శాస్త్రానికి సంబంధించిన అందరూ రాయలేని, అందరికీ అందని అద్భుతమైన కథ హత్య. ఈ కథలో ప్రధాన పాత్రని విలక్షణంగా మలిచిన తీరు గొప్పది. వినండి. అంపశయ్య నవీన్ గారి రచన హత్య కథ. గురవయ్య బొమ్మను తయారు చేశాడు. చాలా వికృతంగా తయారైంది. చిన్న కళ్ళు, పుల్లల్లాంటి పొడవైన చేతులు, కాళ్ళు, పెద్ద బొజ్జ. ఆ బొమ్మని చేతుల్లో పెట్టుకుని అటు ఇటు తిప్పి చూశాడు. తృప్తిగా నవ్వుకున్నాడు. ఆ బొమ్మని గొడ్డలతో తయారు చేశాడు. దానిమీద రంగు కాగితాలు అంటించాడు. తర్వాత తన డ్రాయర్ సొరుగులో ఉన్న గుండు సూదులు తెచ్చి ఒక్కొక్క సూదిని ఆ బొమ్మకి గుచ్చసాగాడు. ఆ పని చేస్తున్నంతసేపు అతనికి బ్రహ్మానందం కలిగింది. రోజూ నీ సూదుల్లాంటి తిట్లతో, మెమోలతో నన్ను సరిగ్గా ఇలాగే హింసిస్తున్నావు. నేనేం చేయలేనుకున్నావు కదూ, ఇదిగో చూడు అంటూ ఇంకో సూదిని ఆ బొమ్మ గుచ్చాడు. తన దగ్గరున్న సూదులన్నీ అయిపోయేదాకా అతడు అలాగే చేశాడు. తర్వాత ఆ బొమ్మని నేల మీద అటు ఇటు దొర్లించాడు. ఆహాహా, పాతతో ఎలా కొట్టుకుంటున్నాడు చూడు, గాడిద కొడుకు. బాగా అయింది. నన్ను రోజు చంపుతున్నాడు, హింసిస్తున్నాడు, ఏడిపిస్తున్నాడు, రాచి రంపాన పెడుతున్నాడు. ఈ రోజుతో నీకు మూడిందిరా. ఈరోజు నిన్ను చంపేస్తాను. మామూలుగా చంపను, హింసించి, ఏడిపించి, చిత్రవధ చేసి మరీ చంపుతాను. నీ మీద ప్రతీకారం తీర్చుకోలేనుకుంటున్నావు కదూ అని ఇలా కొంతసేపు ఆ బొమ్మతో మాట్లాడాడు. మళ్ళా ఆ బొమ్మను నేల మీద అటు ఇటు దొర్లించాడు. కాళ్లతో తొక్కాడు, తన్నాడు. ఇలా కాసేపు చేసి ఆగిపోయాడు. ఆ బొమ్మ చేయి పట్టుకుని నాడి చూస్తున్నట్టుగా నటించాడు. వెంటనే లేచి, చచ్చాడు, మా ఆఫీసర్ చచ్చాడు. బాధకి తట్టుకోలేక టక్కున గుండె ఆగి చచ్చిపోయాడు. వీణ్ణిప్పుడిక దహనం చేయాలి అన్నాడు. బొమ్మ మీద కిరోసిన్ పోశాడు. ఇంటి వెనుక దొడ్లోకి తీసుకుపోయాడు. అక్కడ కొన్ని కట్టె పుల్లల్ని ఏరి చితిలాగా తయారు చేశాడు. చితి మీద కూడా కిరోసిన్ కుమ్మరించాడు. బొమ్మని చితి మీద పడుకోబెట్టి అగ్గిపుల్ల గీసి అంటించాడు. గుప్పుమని పెద్ద మంట లేచింది. అతడు ఆ మంటకేసి తదేకంగా చూడసాగాడు. అకస్మాత్తుగా గురవయ్య ఏడవడం మొదలుపెట్టాడు. పాపం, మా ఆఫీసర్ చచ్చిపోయాడు. నేనే చంపేశాను. రోజూ ఆఫీసులో నన్ను తిడుతున్నాడని, పనిచేయడం చేతకాదని నానా మాటలు అంటున్నాడని నేనే చంపేశాను. పాపం, అతని పెళ్ళాం పిల్లలు ఎంత ఏడుస్తున్నారో. ఆ మంట ఆరిపోయేదాకా గురవయ్య ఏడుస్తూనే ఉన్నాడు. తరువాత వచ్చి పక్క మీద పడుకున్నాడు. అప్పుడు రాత్రి 12 గంటలవుతోంది. చాలా రోజుల తర్వాత అతనికి కంటి నిండా నిద్ర పట్టింది. గురవయ్య ఆ ఊరి రెవెన్యూ ఆఫీసులో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. గురవయ్య చిన్ననాటి నుంచి వట్టి మొద్దబ్బాయిగా పేరు పొందాడు. ఎప్పుడూ నిద్రమత్తు మొహంతో తిరిగే అతనికి ఏ పని చేయటానికి చేతనయ్యేది కాదు. అతడు పుట్టిన 4-5 రోజులకే అతని తల్లి చనిపోయింది. పుట్టగానే తల్లిని చంపాడని అందరూ అతడిని అసహ్యించుకునేవాళ్లు. గురవయ్య తండ్రి కులవృత్తి వడ్రంగం చేసుకుంటూ బతికేవాడు. అతని సంపాదనతో ఏ పూటకు ఆ పూట గడవడమే కష్టంగా ఉండేది. తన కొడుకుని ఈ వృత్తిలోకి దింపే కంటే 4 అక్షరాలు నేర్పించి ఏదన్నా ఉద్యోగంలో చేర్పించాలని అతడు కలలుగనివాడు. కానీ 7-8 వచ్చేదాకా గురవయ్యకి ఓనమాలే రాలేదు. బళ్ళోకెళ్ళి ఓ మూల పడుకుని చక్కగా నిద్రపోయేవాడు. ఎన్నోసార్లు తండ్రి గురవయ్యని గొడ్డుని బాదినట్టు బాదేవాడు. ఆ దెబ్బలకి తాళలేక, మా నాన్న చచ్చిపోతే నీకు దెబ్బలు తప్పేవి అనుకునేవాడు గురవయ్య. గురవయ్యకి 10 ఏళ్ళు వచ్చేప్పటికీ, అంటే అతడు 2వ తరగతి చదువుతుండగా అతని తండ్రి అకస్మాత్తుగా చనిపోయాడు. తండ్రి చనిపోయాడని తెలియగానే గురవయ్యకి మనసులో చాలా సంతోషం కలిగింది.
నేను మనసులో మా నాన్న చనిపోవాలని అనేకసార్లు కోరుకోవడం వల్లనే మా నాన్న చనిపోయాడని గురవయ్య నమ్మాడు. గురవయ్యని వాళ్ళ మేనమామ తన ఊరు తీసుకెళ్లి ఆ ఊరి స్కూల్లో చదివించాడు. ఒక్కొక్క క్లాసులో 2-3 ఏళ్లు గడుపుతూ గురవయ్య మొత్తానికి మెట్రికులేషన్ అయింది అని అనిపించాడు. గురవయ్య మేనమామే నానా తంటాలు పడి అతనికి గుమాస్తా ఉద్యోగం సంపాదించి ఆ తర్వాత తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. గురవయ్య రోజు ఆఫీస్కి వెళ్ళి రావడం తప్ప అతడు ఆఫీస్లో చేసే పనేమీ ఉండేది కాదు. ఆఫీస్కి రాగానే టేబుల్ మీద తలపెట్టుకుని పైన ఫ్యాన్ వేసుకుని చక్కగా నిద్రపోయేవాడు. టైం అయిందని ఎవరన్నా లేపితే లేచి ఇంటికి వచ్చేవాడు. తన సెక్షన్కి సంబంధించిన ఫైళ్లు కానీ మరే ఇతర వివరాలు కానీ అతనికి తెలియవు. వాటితో అవసరం ఉన్నప్పుడు అతని పక్కనున్న క్లర్క్ వచ్చి వాటిని చూసుకునేవాళ్ళు. గురవయ్య అదృష్టం బాగుండి అతడు ఉద్యోగంలో చేరాక వచ్చిన 2-3 ఆఫీసర్సు అతి మంచివాళ్ళు. ఆఫీసులో ఏం జరుగుతోందని వాళ్ళు పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. తమ దగ్గరకు వచ్చిన కాగితాల మీద టకటకా సంతకాలు పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. గురవయ్య సెక్షన్ సూపరింటెండెంట్ మొదట్లో గురవయ్య నిద్రని పాడు చేయడానికి అతనికి కొంచెం పని చెప్పడానికి ప్రయత్నించేవాడు. కానీ గురవయ్య చేత పని చేయించడం స్టాలిన్లకి హిట్లర్కి కూడా సాధ్యం కాదని తెలుసుకుని ఆ ప్రయత్నం మానుకున్నాడు. గురవయ్య కర్మంగాలి ఈ మధ్యనే కొత్త ఆఫీసర్ ఒక ఆయన వచ్చి ఆ ఆఫీస్ ఛార్జీ తన చేతుల్లోకి తీసుకున్నాడు. అతని పేరు కృష్ణమూర్తి. కృష్ణమూర్తి సామాన్యుడు కాదు. బండ చేత కూడా పని చేయించగల టాస్క్ మాస్టర్. అసమర్థతని సోమరితనాన్ని ఏమాత్రం సహించేవాడు కాదు. కృష్ణమూర్తిది భారీ విగ్రహం. 6 అడుగులకు పైగా పొడవుంటాడు. అంత పొడవు ఉండవలనేమో చాలా సన్నగా కనిపించేవాడు. ఎదుటివాడిని నిశితంగా చూసే చిన్న కళ్ళు, విశాలమైన నుదురు, ఎప్పుడూ సీరియస్గా ఉండే మొహం. కృష్ణమూర్తిని చూడగానే ఆఫీసులో అంతా హడలిపోయేవాళ్ళు. ఏ పనైనా చకచక జరిగిపోవాలి. ఫైల్స్ వెంటనే కదలాలి. ఆఫీస్కి పని మీద వచ్చేవాళ్ళు ఎక్కువసేపు నుంచోకూడదు. తన ఆఫీసులో అవినీతి, లంచగొండితనం మొదలైనవి ఉండడానికి వీల్లేదు. ఇవి కృష్ణమూర్తి ఎంతో జాగ్రత్తగా పాటించే నియమాలు. అతడు ఛార్జీ తీసుకోగానే ఈ విషయాన్ని గురించి తన ఆఫీసులో పనిచేసేవాళ్ళు అందరికీ చెప్పాడు. మీకు ఎన్ని సౌకర్యాలు కావాలన్నా ఇస్తాను, కానీ చక్కగా పనిచేయండి. పనిని ఊరబెట్టకండి, తప్పించుకోకండి. క్విక్గా పని ముగించుకుని సరిగ్గా టైంకి వెళ్ళిపోండి. మిమ్మల్ని ఓవర్ టైం పనిచేయమని నేనెన్నడూ చెప్పను. ఐ లైక్ ఎఫిషియన్సీ, కానీ ఇన్ఎఫిషియన్సీని నేను సహించను. అసమర్థతని, సోమరితనాన్ని ఈ ఆఫీసులో ఎక్కడా నేను చూడకూడదు అని కృష్ణమూర్తి ఒక మీటింగ్లో చెప్పాడు. కృష్ణమూర్తి ఛార్జీ తీసుకున్న మరుక్షణం నుంచి ఆ ఆఫీసు స్వరూపమే మారిపోయింది. గాఢాంధకారంలో ఒక 1000 క్యాండిల్స్ ఎలక్ట్రిక్ బల్బు వెలిగినట్లయింది. కృష్ణమూర్తి స్వయంగా ప్రతి క్లర్క్ని కలిశాడు, ఇన్స్పైర్ చేశాడు, ప్రోత్సహించాడు. ప్రతివాడిని ప్రభావితం చేసే ఒక గొప్పతనం ఏదో అతనిలో ఉన్నది. కృష్ణమూర్తి ఎంత టాస్క్ మాస్టర్ అయినా హృదయం లేనివాడు మాత్రం కాదని ఆఫీసులో అందరూ అంగీకరించారు. అందరితోనూ అతడు ఆప్యాయంగా మాట్లాడేవాడు. వాళ్ల కష్ట నిష్ఠూరాల్ని, కుటుంబ సమస్యల్ని తెలుసుకునేవాడు. సాధ్యమైనంత సహాయం చేసేవాడు. పనిలో లోపం జరిగితే మాత్రం క్షమించేవాడు కాదు. అతడెప్పుడూ సరిగ్గా టైంకి ఆఫీస్కి వచ్చేవాడు, టైం కాగానే వెళ్ళిపోయేవాడు. మధ్యలో ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. ఈరోజు కొత్త ఆఫీసర్ వస్తున్నాడు, ఈ రోజైనా నీ నిద్రను కాసేపు ఆపుకోమని గురవయ్యకి అతని కొలీగ్స్ చెప్పినా అతనికి నిద్ర ఆగలేదు. గురవయ్య చక్కగా టేబుల్ మీద తలపెట్టుకుని ఫ్యాన్ కింద నిద్రపోతూ కృష్ణమూర్తికి కనిపించాడు. కృష్ణమూర్తి ముఖం చిట్లించాడు. వెంటనే గురవయ్యని తన రూమ్కి పిలిపించాడు. మళ్ళీ నాకు ఆఫీసులో నిద్రపోతూ కనిపించావో, నువ్వింక ఈ ఆఫీసులో నిద్రపోవాల్సిన అవసరం లేకుండా చేస్తాను. హాయిగా నువ్వు మీ ఇంట్లోనే నిద్రపోవచ్చు అన్నాడు. గురవయ్య నిద్రమత్తు మొహంలో చలనం లేదు. అంటే అర్థమైందా అన్నాడు కృష్ణమూర్తి. కాలేదు అన్నట్టుగా తల తిప్పాడు గురవయ్య. అంటే తమకి ఊస్టింగ్ ఆర్డర్ చేతికిస్తాను. సరేగాని నీ సెక్షన్ ఫైల్స్ అన్నీ తీసుకురా, నేను ఒకసారి చూస్తాను అన్నాడు కృష్ణమూర్తి. గురవయ్య వణికిపోయాడు. తన దగ్గరున్న ఫైల్స్ ఏమిటో, అవి తన దగ్గర ఎందుకున్నాయో అతనికి తెలీదు. నిద్రలో నడిచి వెళ్ళినట్లుగా తన ఫైల్స్ దగ్గరికి వెళ్ళి ఫైల్స్ని తీసుకెళ్ళి చూపెట్టాడు. ఆ ఫైల్స్ స్వరూపం చూసి కృష్ణమూర్తి మండిపడ్డాడు. నీకెవడయ్యా ఉద్యోగం ఇచ్చింది? నీ అంత పనికిమాలిన వాడిని నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. నీ వర్క్ను గురించి నీకు ఏబీసీడీలు కూడా తేలినట్టుందే. ఈ సెక్షన్లో ఎలా ఉంటున్నావయ్యా? కృష్ణమూర్తి వెంటనే సూపరింటెండెంట్ని పిలిచాడు. అతడు అసలు సంగతి చెప్పాడు. అవసరం ఉన్నప్పుడల్లా అతని వర్క్ మేమే చూస్తూ ఉంటామండి, అతనికేమీ తెలియదండి అన్నాడు. ఇక నుంచి అలా జరగడానికి వీల్లేదు. వెంటనే ఇతన్ని సెక్షన్ మార్పించు, డిస్పాచ్ సెక్షన్లో కొంతకాలం వేడవమను అన్నాడు కృష్ణమూర్తి. గురవయ్యని డిస్పాచ్ సెక్షన్కి ట్రాన్స్ఫర్ చేశారు.
ఏం జరిగినా గురవయ్యలో చలనం ఉండదు. అతడు ఎవరితోనూ ఏమీ చెప్పుకోడు. అతనికి ఆఫీసులో ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు. ఆ నిద్రమత్తు మొహంలో ఎప్పుడూ ఎలాంటి మార్పు కూడా కనిపించదు. సెక్షన్ మారాక గురవయ్యకి కష్టాలు ఎక్కువయ్యాయి. గుట్టలకి గుట్టలు లెటర్స్ పడి ఉండడంతో వాటిని ఏ రోజుకు ఆ రోజు డిస్పాచ్ చేయడం అతనికి సాధ్యమయ్యేది కాదు. 4 రోజుల కింద వెళ్లాల్సిన ఉత్తరాలు ఈ రోజు వెళ్తూ ఉండేవి. ఒకరోజు కృష్ణమూర్తి డిస్పాచ్ సెక్షన్కి వచ్చి గుట్టలు గుట్టలుగా పడి ఉన్న లెటర్స్ చూడనే చూశాడు. గురవయ్యని ఎడాపెడా తిట్టేశాడు. గురవయ్య ఈ మధ్య నిద్రపోవడం కొంచెం తగ్గించుకున్నాడు. కొంచెం చురుగ్గా పనిచేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ కట్టలు కట్టలుగా వస్తున్న అన్ని లెటర్స్ని ఏ రోజుకు ఆ రోజు పంపించడం అంటే అతనికి సాధ్యం కావడం లేదు. మరోసారి కృష్ణమూర్తికి దొరికిపోయాడు. ఈసారి కృష్ణమూర్తి ఏమీ మాట్లాడలేదు. వారం రోజుల పాటు గురవయ్యని సస్పెండ్ చేశాడు. గురవయ్య మనసులో చిన్న సంచలనం ప్రారంభమైంది. చిన్నప్పుడు తన తండ్రి కొట్టిన దెబ్బలు జ్ఞాపకం వచ్చాయి. తన తండ్రిలాగే ఈ ఆఫీసర్ కూడా వెంటనే చనిపోతే బావుండును అన్న కోరిక అతనిలో కలిగింది. ఇలా ఉండగా మరో సంఘటన జరిగింది. తమ జిల్లాలో ఆ సంవత్సరం వర్షాలు ఏమాత్రం కూడా కురవని కారణంగా తల ఎత్తిన కరువు పరిస్థితుల్ని ఒక స్పెషల్ రిపోర్ట్ గవర్నమెంట్కి పంపించడానికి కృష్ణమూర్తి స్వయంగా తయారు చేశాడు. ఈ రిపోర్టు చాలా అర్జెంటుగా డిస్పాచ్ కావాలని స్పెషల్ నోట్ రాస్తూ డిస్పాచ్ సెక్షన్కి పంపించాడు. గురవయ్య అది గమనించలేదు. ఆ రిపోర్ట్ ఎక్కడో అడుగున పడిపోయింది. వారం రోజుల దాకా అది అట్లాగే పడున్నది. మీ జిల్లాలోని కరువు పరిస్థితుల గురించి మాకింకా రిపోర్ట్ రాలేదు, వెంటనే పంపించాల్సిందని పైనుండి రిమైండర్ రావడంతో కృష్ణమూర్తి వెంటనే గురవయ్యని పిలిపించి ఫలానా రిపోర్ట్ డిస్పాచ్ అయిందా అని అడిగాడు. తనకేమీ తెలియదు అన్నాడు గురవయ్య. కృష్ణమూర్తి తనే స్వయంగా వెళ్ళి డిస్పాచ్ సెక్షన్లో వెతికితే ఏవో చెత్త కాగితాల్లో ఆ రిపోర్టు దొరికింది. కృష్ణమూర్తి ఆగ్రహానికి అంతులేకపోయింది. రోగ్, స్టూపిడ్, ఇడియట్, ఇన్ఎఫిషియెంట్ ఫూల్, నిన్ను వెంటనే డిస్మిస్ చేస్తున్నాను. పో, నీ నిద్రమత్తు మొహాన్ని నాకు చూపించకు అంటూ నోటికొచ్చినట్లుగా తిట్టాడు. గురవయ్య నోరు మెదపలేదు. ఈసారి గురవయ్యని 15 రోజుల పాటు సస్పెండ్ చేశాడు కృష్ణమూర్తి. రోజురోజుకి గురవయ్యలో మా ఆఫీసర్ చనిపోతే బావుండును అన్న కోరిక విజృంభించసాగింది. అతడు వెంటనే చనిపోకపోతే తనైనా వెంటనే అతన్ని చంపేయాలి. కృష్ణమూర్తిని ఎలా హత్య చేయాలో తన మనసులోనే చాలా పథకాలు వేస్తూ ఉండేవాడు. చివరికి అతనికో పథకం నచ్చింది. ఆచరణయోగ్యంగా కూడా కనిపించింది. ఆ పథకాన్ని అతడు ఈరోజు అమలు చేశాడు. ఆఫీసర్ బొమ్మని ఒకదాన్ని తయారు చేయడం, ఆ బొమ్మను చిత్రవస చేసి చంపేయడం, ఆ బొమ్మకు అంత్యక్రియలు కూడా చేయడం. అది అతనికి నచ్చిన పథకం. ఈరోజు సరిగ్గా ఆ పథకం ప్రకారమే అతడు ఆ బొమ్మని తగలబెట్టాడు. అతనికి గుండెలెంతో తేలికపడ్డట్టుగా అనిపించింది. ఈ మధ్య చాలా రోజులుగా అతనికి సరిగా నిద్రపట్టం లేదు. కానీ ఈరోజు మాత్రం అతనికి చక్కగా నిద్రపట్టింది. అతనికి ఒక కల కూడా వచ్చింది. అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్లారు. కృష్ణమూర్తిని చంపింది నువ్వే కదూ అని అడిగారు. అవును, నేనే అని తను నిజం చెప్పేశాడు. తనని కోర్టుకు కూడా తీసుకెళ్లారు. జడ్జి గారు కూడా కృష్ణమూర్తిని చంపింది నువ్వేనా అని అడిగారు. నేనేనని చెప్పాడు గురవయ్య. జడ్జి అతనికి ఉరిశిక్ష విధిస్తున్నట్టు తీర్పు చెప్పాడు. ఆ తెల్లారి ఆఫీస్కి వెళ్లాలంటే గురవయ్యకి భయమేసింది. తన్ని పోలీసులు పట్టుకుంటారేమో, జైల్లో పడేస్తారేమో. కానీ అప్పుడే ఈ విషయం ఎవరికీ తెలిసి ఉండదులే అనుకున్నాడు. నెమ్మదిగా ఆఫీస్కి చేరుకున్నాడు. సరిగ్గా 10:30కి కృష్ణమూర్తి ఆఫీస్కి వచ్చాడు. గురవయ్యకి తను చూస్తున్నది అసలు కృష్ణమూర్తిని కాదు, కృష్ణమూర్తి దయ్యం రూపంలో ఇలా వచ్చాడు అని అనిపించింది. తనకు తెలిసినంతవరకు రాత్రే కృష్ణమూర్తిని తను హత్య చేసేశాడు. తన పని తను చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇంతలో ఆఫీస్లో పెద్ద కలకలం వినిపించింది. ఏమైంది అని గురవయ్య అటెండర్ని అడిగాడు. ఆఫీసర్ గారికి గుండెపోటు వచ్చింది సార్ అన్నాడు అతను. గురవయ్య నెమ్మదిగా కదిలాడు. అందరూ ఆఫీసర్ రూమ్కి పరిగెత్తుతున్నారు. ఆఫీసర్ రూమ్ జనంతో కిక్కిరిసిపోయింది. గురవయ్య కూడా అక్కడికి చేరుకున్నాడు. ఆఫీసర్ కృష్ణమూర్తి విపరీతంగా బాధపడిపోతున్నాడు. అతన్నెవరో సూదులతో గుచ్చుతున్నట్లుగా విలవెల్లాడిపోతున్నాడు. గురవయ్య కళ్ళు తృప్తిగా వెలిగాయి. ఈ దృశ్యం తను ఇదివరకే చూసినట్లుగా, జరగాల్సిందే జరుగుతున్నట్లుగా మనస్సులో సంతోషించాడు. ఇంతలో డాక్టర్ వచ్చాడు. డాక్టర్ కృష్ణమూర్తిని పరీక్ష చేసి వీరిని వెంటనే హాస్పిటల్కి చేర్చాలి అన్నాడు. కానీ కృష్ణమూర్తిని హాస్పిటల్కి చేర్చే లోపలే అతడు ఆఖరి శ్వాస విడిచాడు. అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఆఫీసులో అందరూ పసిపిల్లల్లాగా ఏడవడం మొదలుపెట్టారు. ఆఫీస్ అంతా తండ్రిని కోల్పోయిన పసివాడిలాగా రోదించింది.
గురవయ్యలో మాత్రం చలనం లేదు. ఒక బండరాయిలోనైనా కొంచెం తడి ఉంటుందేమో గాని అతని కన్నుల్లో మాత్రం తడి లేదు. గురవయ్యకి ఒక అనుమానం కలిగింది. వీళ్ళకెవళ్ళకి తనే ఆఫీసర్ని చంపినట్లు ఇంకా తెలీదు. తెలిస్తే తనని ఇక్కడికిక్కడే చిత్రవత్ చేసేస్తారేమో అని అనిపించింది. కృష్ణమూర్తి శవాన్ని ఒక కారులోకి ఎక్కించి వాళ్ళింటికి పంపించారు. ఆఫీసుని మూసేసి అందరూ కృష్ణమూర్తి ఇంటికి కారు వెనకాలే పరిగెత్తారు. గురవయ్య కూడా వాళ్లతో బయలుదేరాడు. కృష్ణమూర్తి భార్య ఈ వార్త వినగానే మూర్ఛపడిపోయింది. అతని 3 కొడుకులు, 2 బిడ్డలు తండ్రి మీద పడి గుండెలు పగిలేలాగా ఏడవసాగారు. కృష్ణమూర్తి భార్యకి 30 ఏళ్లుంటాయేమో, కానీ అంతకంటే చిన్న వయసు దానిలాగా కనిపించింది. చాలా అందంగా కూడా ఉంది. ఆమె మూర్ఛ నుండి తేరుకున్నాక చాలా హృదయ విదారకంగా ఏడ్చింది. గురవయ్య ఏడుస్తున్న కృష్ణమూర్తి పిల్లల్ని, భార్యని చూశాడు. అతని గుండెలు కదిలాయి. అతనికి జాలి వేసింది. తను పొరపాటు చేశాడు. కృష్ణమూర్తిని అందరూ మంచివాడని, సమర్థుడని పొగుడుతారు. నిజానికి అతడు మంచివాడే. తనకు పనిచేయడం చేతకాదు కాబట్టే అతడు తనను శిక్షించాడు. అంత మాత్రాన తను అతన్ని హత్య చేయాలా? అందరితో పాటు గురవయ్య ఆ రోజంతా కృష్ణమూర్తి ఇంట్లోనే ఉన్నాడు. అతని దహనకాండంతా చూశాడు. రాత్రి బాగా పొద్దుపోయాక ఇల్లు చేరాడు. ఇవాళో రేపో తన కోసం పోలీసులు వస్తారని గురవయ్య ఎదురుచూడసాగాడు. తలుపు కిర్రుమన్నా, బయట బోట్ల చప్పుడైనా, జీపు చప్పుడైనా విపరీతంగా వణికిపోయేవాడు. అదిగో వస్తున్నారు, తన్ను అరెస్ట్ చేస్తారు, ఉరి తీస్తారు. తనెక్కడికైనా పారిపోవాలా? లేదు, పారిపోయినా లాభం లేదు. తను ఎక్కడున్నా తనని పోలీసులు వేటాడతారు, పట్టుకుంటారు, ఉరి తీస్తారు. తప్పదు. తను చనిపోతే తన కోసం ఏడ్చేవాళ్లు ఎవ్వరూ లేరు. తనను తన భార్య ఏనాడో వదిలేసింది. తనలాంటి ఎందుకు కొరగాని వాడితో వేగలేనని నానాబూతులు తిట్టి తన దారిని తాను వెళ్ళిపోయింది. ఈ మధ్యనే ఎవరితోనూ లేచిపోయిందిట. తనకి పిల్లా పాప ఎవరూ లేరు. తనని ఉరితీస్తే, తను చనిపోతే తన కోసం, కృష్ణమూర్తి కోసం ఏడ్చినట్లుగా ఎవరూ ఏడవరు. పాపం కృష్ణమూర్తి 10 కాలాల పాటు బతకాల్సినవాడు. అతన్ని ఎంతోమంది ప్రేమించారు. అతని మీద ఆధారపడి బతుకుతున్న ఒక పెద్ద కుటుంబం దిక్కులేనిదైపోయింది. అంత చిన్న వయసులోనే అతని భార్యకి వైధవ్యం ప్రాప్తించింది. తను చాలా ఘోరమే చేశాడు. తను చస్తే లోకానికి ఏమీ నష్టం లేదు. కానీ కృష్ణమూర్తి లాంటి వాడు చనిపోవడం వల్ల లోకానికి చాలా నష్టమే వాటిల్లింది. తాను క్షమించరాని నేరం చేశాడు. ఎప్పుడూ నిద్రపోయే గురవయ్యకి రాత్రిళ్ళు కూడా నిద్ర పట్టడం లేదు. ప్రతి క్షణం ఏదో జరుగుతుందని ఎదురుచూడసాగాడు. చీమ చిట్టుక్కుమన్నా లేచి కూర్చునేవాడు. తలుపు కిర్రుమన్నా, కిటికీ తలుపులు కొట్టుకున్నా, రోడ్డు మీద జీపు చప్పుడైనా, లేక పక్కింట్లో అడుగుల చప్పుడైనా అదిగో వస్తున్నారు, తను వెళ్ళాలి అనుకుంటూ బట్టలేసుకుని తయారుగా ఉండేవాడు. ఎంతకు ఎవరూ రాకపోవడంతో విసిగిపోయేవాడు. లేదు, వాళ్ళకింకా తెలియలేదు. పోలీసులు వట్టి చేతగాని వాళ్ళు. ఇంత చిన్న విషయం తెలుసుకోవడానికి వీళ్ళకింత టైం పడుతుందా అనుకున్నాడు. ఎంతో కష్టం మీద ఎన్నోసార్లు పక్క మీద అటు ఇటు దొర్లాక అతనికి కాసేపు కునుకు పట్టేది. వెంటనే అతనికి భయంకరమైన కలలొచ్చేవి. కృష్ణమూర్తి, పోలీసులు, న్యాయస్థానాలు, లాయర్లు, ఉరితీసేవాళ్ళు అతనికి వివిధ రూపాల్లో కనిపించేవాళ్ళు. అతను వెంటనే లేచి కూర్చునేవాడు. వారం రోజులు గడిచాయి. గురవయ్య రోజురోజుకి కుంగి కృషించిపోసాగాడు. అతనికి అన్నం రుచించటం లేదు, నిద్ర పట్టడం లేదు, ఏమీ చెయ్యాలనిపించటం లేదు. ఒకరోజు ఆఫీసులో తన పక్కనే కూర్చునే క్లర్క్ సత్యనారాయణతో గురవయ్య అన్నాడు, మీకో రహస్యం చెప్పాలి, కాసేపు బయటకొస్తారా? సత్యనారాయణ గురవయ్యకేసి వింతగా చూశాడు. 2 ఏళ్లుగా తన పక్కనే కూర్చుని పనిచేస్తున్నా తనతో ఏనాడూ మాట్లాడని గురవయ్య ఈరోజు తనకో రహస్యం చెబుతానని పిలవడం అతన్ని నిజంగా ఆశ్చర్యపరిచింది. పదండి అంటూ సత్యనారాయణ లేచాడు. ఇద్దరూ ఆఫీస్ క్యాంటీన్లో ఒక మూల కూర్చున్నారు. క్యాంటీన్లో ఆ టైం ఎప్పుడు ఎవరూ ఉండరు. 2 టీలకు ఆర్డర్ ఇచ్చి చెప్పండి అన్నాడు సత్యనారాయణ. గురవయ్య విపరీతంగా వణకడం మొదలెట్టాడు. చాలా రోజులుగా నిద్రలేక అతని కళ్ళు లోపలికి పీక్కుపోయాయి. తైల సంస్కారం లేక తలంతా రేగి అసహ్యంగా ఉన్నది. మొదలే నల్లగా కమిలిన ముఖంలో లావు పెదాలతో వికారంగా ఉండే గురవయ్య ఇంకా వికారంగా, భయంకరంగా కనిపించాడు. సత్యనారాయణ చేయి పట్టుకుని గుసగుసగా అన్నాడు, మన ఆఫీసర్ కృష్ణమూర్తిని నేనే చంపాను సార్, హత్య చేశాను. క్షణంసేపు సత్యనారాయణ గురవయ్యకేసి నోరు తెరుచుకుని చూశాడు. గురవయ్య అంటున్నది ఏమిటో అతనికి వెంటనే బోధపడలేదు. మీరు నమ్మటం లేదు కదూ? నిజం, మన ఆఫీసర్ని నేనే చంపేశాను.
ఈ విషయం ఎవరికీ తెలియదు. చాలా రహస్యంగా చేసేశాను. పోలీసులకు కూడా ఇంకా తెలియదు. మిస్టర్ గురవయ్య, మీకు పిచ్చెక్కలేదు కదా? మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తోందా అన్నాడు సత్యనారాయణ. నాకు పిచ్చెక్కడమేంటి? మీకెందుకు వచ్చిందా సందేహం అన్నాడు గురవయ్య. మన ఆఫీసర్ని ఎవరూ చంపలేదు. గుండెపోటుతో అతడే సహజంగా చనిపోయాడు. అతడు చాలా కాలంగా గుండెపోటుతో బాధపడుతున్నాడు. నువ్వు చంపడమేమిటి? నాన్సెన్స్. నాతో అన్నావు గాని ఇంకెవరితోనూ అనకు. నిన్ను మెంటల్ హాస్పిటల్లో చేర్పిస్తారు, జాగ్రత్త అంటూ టీ తాగడం ముగించి సత్యనారాయణ వెళ్ళిపోయాడు. గురవయ్య అలాగే చాలాసేపు కూర్చున్నాడు. పూర్ ఫెలో సత్యనారాయణ. అందరిలాగే అతను మోసపోయాడు. ఆఫీసర్ గుండెపోటుతో చనిపోయాడని నమ్ముతున్నాడు. పిచ్చివాడు. అంతా పిచ్చివాళ్లే. తన మాట ఎవరూ నమ్మటం లేదు. గురవయ్యలో ఉద్భవించిన అశాంతి అంతకంతకు దావానలంలాగా ప్రజ్వరిల్లి అతన్ని దహించవేసాగింది. అతని గుండెలో ఎవరో నిరంతరం 1000 సూదులతో గుచ్చుతున్నంత బాధ, అతని మస్తిష్కంలో 1,00,000 అగ్నిపర్వతాలు బద్దలవుతున్నంత సంచలనం, గందరగోళం. కళ్ళు మూసుకుంటే అతనికి ఉరితాడు 1,00,00,000 రూపాయలతో 1,00,00,000 రంగులతో కనిపించసాగింది. తిండి, నీళ్లు, నిద్ర అతని దరిదాపులకు కూడా రాలేకపోయాయి. ఏదో జరుగుతుంది, ఎవరో వస్తారు, తన్నెక్కడికో తీసుకుపోతారు, తనని బాధ నుండి శాశ్వతంగా విముక్తిని చేస్తారని ఎదురుచూసి అతని సర్వశక్తులు హరించిపోయాయి. 15 రోజులు గడిచిపోయాయి. ఒకరోజు అర్ధరాత్రి అకస్మాత్తుగా పక్క మీద నుండి లేచి నిద్రలో నడిచిపోతున్నట్టుగా నడుస్తూ గురవయ్య పోలీస్ స్టేషన్కి చేరుకున్నాడు. ఏం కావాలండి అన్నాడు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్. ఎస్ఐ గారితో మాట్లాడాలి అన్నాడు గురవయ్య. కానిస్టేబుల్ గురవయ్యని ఎస్ఐ దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఎవరితోనో మాట్లాడి అప్పుడే ఫోన్ పెట్టేస్తున్న ఎస్ఐతో, ఈయనెవరో మీతో మాట్లాడాలి సార్ అని చెప్పి కానిస్టేబుల్ వెళ్ళిపోయాడు. చెప్పండి అన్నాడు ఎస్ఐ గురవయ్యని ఎగాదిగా చూస్తూ. గురవయ్య రూపం చాలా భయంకరంగా ఉంది. కళ్ళు చింతనిప్పుల్లాగా ఉన్నాయి. జుట్టంతా చిందరవందరగా రేగి ఉన్నది. మనిషి ఏ క్షణంలోనైనా నేల మీద పడిపోతాడు అన్నట్లుగా కనిపించాడు. మీరైనా నేను చెప్పేది నమ్మాలి సార్. మీరు కూడా అందరిలా నవ్వేసి నన్ను పిచ్చివాడి కింద జమకట్టకండి సార్ అన్నాడు గురవయ్య సబ్ ఇన్స్పెక్టర్ చేతులు పట్టుకుంటూ. అతన్ని కుర్చీలో కూర్చోబెడుతూ, ఏంటో చెప్పబోయా మొదట అన్నాడు ఎస్ఐ. నేను వ్యక్తిని హత్య చేశాను సార్. మీరు వెంటనే నన్ను అరెస్ట్ చేయకపోతే నేను బతకలేను. సబ్ ఇన్స్పెక్టర్ కళ్ళకి పట్టిన నిద్రమత్తు వదిలిపోయింది. అతను కుర్చీలో సరిగా కూర్చుంటూ, ఏమిటి మళ్ళీ చెప్పు అన్నాడు. నేను మా ఆఫీసర్ కృష్ణమూర్తిని చంపేశాను సార్. ఇంతకాలం దొరకకుండా తప్పించుకున్నాను. కానీ నా అంతట నేనే పోలీసులకి లొంగిపోవడం మంచిదని ఇలా వచ్చేశాను సార్ అన్నాడు గురవయ్య. ఎక్కడ జరిగింది హత్య? ఇక్కడే సార్, ఈ ఊళ్ళోనే. ఈ మధ్య ఈ ఊళ్ళో హత్యలేవీ జరగలేదే? జరగకపోవడం ఏమిటి? 15 రోజుల కిందట రెవెన్యూ ఆఫీసర్ కృష్ణమూర్తిని నేను హత్య చేయలేదు. రెవెన్యూ ఆఫీసర్ కృష్ణమూర్తి గారా? ఆయన హార్ట్అటాక్తో చనిపోయాడు కదయ్యా. అక్కడే సార్ మీరు పొరపడుతున్నారు. అతన్ని నేను నా చేతులతో చంపేశాను. అతని మీద కిరోసిన్ పోసి అగ్గిపెట్టె గీసి అంటించాను. పాపం చాలా ఘోరమైన చావు చచ్చాడులేండి. ఈ విషయం ఎవరికీ తెలీదు. అంతా అతడు హార్ట్అటాక్తో చనిపోయాడు అని అనుకుంటున్నారు. మీరు కూడా ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యండి ఈ మాత్రం తెలుసుకోలేకపోతే ఎలా సార్? ఏ మిస్టర్, నువ్వేం చేస్తున్నావు? వాట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్? రెవెన్యూ ఆఫీస్లో క్లర్క్గా. బట్ ఆర్ యూ మెంటల్లీ ఆల్ రైట్? నీ బుర్ర సరిగా పనిచేస్తుందా లేక ఇదంతా ఫన్ కోసమా? అదేమిటి సార్ అలా అంటారు? నువ్వు మళ్ళీ ఇలా వాగావంటే నిన్ను వెంటనే పిచ్చాసుపత్రిలో జాయిన్ చేస్తాను, జాగ్రత్త. ఇదేమన్నా పోలీస్ స్టేషన్ అనుకున్నావా, నీ ఇల్లు అనుకున్నావా? మమ్మల్ని ఫూల్స్ చేద్దామని ప్రయత్నిస్తున్నావా? ఇక నువ్వు వెళ్ళొచ్చు. 403, ఈ పెద్ద మనిషిని బయటికి పంపించు అన్నాడు ఎస్ఐ. గురవయ్య పోలీస్ స్టేషన్ బయటికి వచ్చాడు. 2-3 రోజుల తర్వాత ఇదే సబ్ ఇన్స్పెక్టర్ తన ఇంట్లో ఉరిపోసుకుని చనిపోయిన గురవయ్య శవాన్ని చూసి షాక్ తిన్నాడు. గురవయ్య చెప్పిన విషయాన్ని కొంచెం సీరియస్గా తీసుకుని అతన్ని ఒక కంట కనిపెట్టి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదేమో అనుకున్నారు గురవయ్య కొలీగ్ సత్యనారాయణ, ఆ సబ్ ఇన్స్పెక్టర్. విన్నారు కదండి, అంపశే నవీన్ గారి కథ హత్య. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంత ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.